హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒంగోలులో 45 సంవత్సరాల చరిత్ర కలిగిన పంతులు గారి పులిబొంగరం దోశని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశలు అలాగే చట్నీ చాలా చాలా రుచిగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా సరే ట్రై చేయకుండా ఉంటే ఒకసారి తప్పకుండా ఈ పులిబొంగరం దోశని అయితే ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 45 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పులిబొంగరం దోశల్ని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ నేను చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఆ తర్వాత దోశ ప్రాసెస్ని చూపిస్తాను. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి ఒక చిన్న కప్పుతోటి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. నేను ఇక్కడ కొంచెం చట్నీని ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి చిన్న కప్పుతో కొబ్బరిని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని వేయించిన శనగపప్పు, చట్నీ పప్పు అని కూడా అంటారు. తర్వాత ఇందులోకి మీరు తినే కారానికి తగ్గట్టుగా 2-3 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. అయితే మొత్తం కూడా పచ్చగా ఉండే పచ్చిమిర్చిని కాకుండా ఇలా కొంచెం పండిన మిర్చిని కూడా వేసుకున్నారంటే చట్నీ చాలా రుచిగా ఉంటుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండుని, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేసుకోకుండా చట్నీని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, చట్నీ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా చట్నీని గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇక ఈ చట్నీకి తాలింపు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. ఇదే విధంగా సర్వ్ చేసేసుకోవచ్చు. మీరు కావాలంటే తాలింపు వేసుకొని కూడా ఈ చట్నీని సర్వ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పులిబొంగరం దోశను వేసుకోవడం కోసం నేను ఇక్కడ 3 రోజుల క్రితం దోశల పిండిని తీసుకున్నాను. అంటే తెలిసిన దోశల పిండితో ఈ దోశలు ప్రిపేర్ చేస్తారనమాట. ప్రత్యేకించి దీనికి దోశల పిండి అంటూ ఏమీ ఉండదు. మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకున్న దోశల పిండే పులిసిన తర్వాత ఈ దోశలు వేసుకోవాలి. 2-3 రోజుల తర్వాత పిండి పులుస్తుంది కదా, ఆ టైంలో ఈ దోశలను వేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు కావాల్సినంత పులిసిన దోశల పిండిని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 2-3 పచ్చిమిర్చీలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 1 లేదా 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని ముందుగానే ఒక అరగంట ముందు నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోండి. ఈ పులిబొంగరం దోశలో ఈ పచ్చిశనగపప్పు మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. అప్పుడే రుచి చాలా చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు పచ్చిశనగపప్పు వద్దు అనుకుంటే సాయి పెసరపప్పును కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పుని ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసే విధంగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీరు కలుపుకున్న పిండి అనేది గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో మనకి పులిబొంగరం దోశ వేసుకోవడం కోసం దోశల పిండి రెడీగా ఉంది. ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ దోశ పెనాన్ని పెట్టుకుంటున్నాను. క్యాస్ట్ ఐరన్ దోశ పెన మీద ప్రిపేర్ చేసుకున్నారంటే దోశ పర్ఫెక్ట్గా చాలా చాలా రుచిగా వస్తుంది. ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా నూనెని వేసుకొని ఉల్లిపాయతో ఈ విధంగా ప్యాన్ అంతా కూడా ఆయిల్ని అప్లై చేసేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పులిబొంగరం దోశ పిండిని 2 గరిటెల వరకు వేసుకొని లైట్గా చిన్న దోశని ఈ విధంగా కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకోండి. మనం ఈ పిండిలో ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకున్నాం కాబట్టి దోశ పలచగా స్ప్రెడ్ అవ్వదు అనమాట. ఈ విధంగా దోశ వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని కొద్దిగా నూనెని వేసుకొని ఈ దోశని ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పేసుకోండి. చూసారా, దోశ మంచి కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడగానే తినాలనిపిస్తుంది కదా. దోశ చక్కగా 2 వైపులు కూడా ఇలా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు కూడా వేసేసుకోండి. నేనైతే ఇక్కడ 3 దోశలు వేసుకున్నాను. ఈ దోశలు వేసుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ సింపుల్ కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి. ఇక నేను మీకు ఒక దోశను చూపిస్తున్నాను, చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చూడగానే చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా 45 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశని అలాగే చట్నీ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.